నమస్తే అందరికీ, నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను నా స్టైల్లో ఎగ్ టమాటా సింపుల్గా ఎలా చేయాలో చూపించేస్తారండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం పసుపు వేసి, ముందుగా మనం ఉడకబెట్టుకున్న గుడ్లను తీసుకుని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడు గరిటె ఏమాత్రం పెట్టకండి, ఎందుకంటే ఎగ్స్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న గుడ్లని ఒక్కొక్కటిగా పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక దాల్చిన చెక్క మరియు జీలకర్ర, ఆవాలు వేసి అవి చిటపటమన్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ముక్కల్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి ముక్కలు వేగిపోయాక కొంచెం పసుపు వేసి దాంట్లోనే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో కరివేపాకు, ఉప్పు, కారం వేసి కలుపుకొని వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కలుపుకొని టమాటో ముక్కలు మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టొమాటోస్ మ్యాక్సిమం మగ్గిపోయి ఉంటాయి. సో ఈ స్టేజ్లో కలుపుకొని టొమాటోస్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ని వేసేసాక ఇలా కలుపుకొని లాస్ట్లో మసాలా పౌడర్ మరియు కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ టమాటా కర్రీ రెడీ. నా స్టైల్లో నేనైతే ఇలానే చేస్తా అండి. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.